శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. 17 నవంబర్ 2024 నుండి 23 నవంబర్ 2024 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కుజుడు నీచత్వం పొందాడు. కుజ స్తంభన అనేది జరుగుతుంది. ఇది కర్కాటకంలో జరుగుతున్నది. నీచత్వంలో ఉన్నాడు కుజుడు. అదేవిధంగా కేతువు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కేతువు కన్యలో, అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, మరియు బుధుడు రవి కలిసి వచ్చేటప్పటికి తన యొక్క మార్పు జరిగిందన్నమాట. రవి యొక్క మార్పు అనేది 16వ తారీఖున జరిగింది. 17వ తారీఖున రవి యొక్క మార్పు వచ్చేటప్పటికి వృశ్చికంలోకి జరిగింది. బుధుడితో కలవటం జరిగింది. అదేవిధంగా శుక్రుడు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ధనస్సులో కొనసాగుతున్నాడు. శని కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చేస్తున్నటువంటి పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పును పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొన్ని కార్యాలు దగ్గర దాకా వచ్చి ఒకటికి 4 సార్లు ప్రయత్నం చేస్తే కానీ జరగనటువంటి పరిస్థితి కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు. ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా మానసికమైనటువంటి సంతృప్తి ఉంటుంది. వృత్తిపరంగా మీ యొక్క ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క మెప్పుని పొందగలుగుతారు. మీరు పడుతున్నటువంటి కష్టానికి గుర్తింపు దక్కట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీకు రావాల్సినటువంటి గుర్తింపు సమయానికి వస్తుంది అనేటువంటి కొన్ని సంఘటనలు మానసిక సంతృప్తికి కారకంగా అవుతాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందగలుగుతారు. సమయానికి డబ్బు వచ్చి చేరుతుంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది రాశి వారికి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ అధికమైనటువంటి దుబారా ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉంటుంది. ₹1 దగ్గర ₹10 ఖర్చు పెట్టడం అనేది ఒక విషయం బాధించే విధంగా ఉంటుంది. ఒక వస్తువు కొనడానికి వెళ్తారు. ఆ వస్తువుతో పాటు 4 వస్తువులు కొనుక్కొచ్చుకుంటారు. ఈ 4 వస్తువులు ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయి కదా అనేటువంటి ఒక మనస్తత్వంలో ఉంటారు. వాటి వల్ల అధికమైనటువంటి దుబారా ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే అధికమైనటువంటి ఖర్చు ఉన్నప్పటికీ కూడా సమయానికి వచ్చే డబ్బు చేరుతూ ఉంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, ఇరుగు పొరుగు సఖ్యత, 10 మందిలో గౌరవం పొందగలుగుతారు. మీ మాటకి ఒక వాల్యూ అనేది ఉంటుంది. మీరు చెప్పినటువంటి మాటకి సంఘంలో గుర్తింపు అనేది ఉంటుంది. ఇది మానసికమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తుంటుంది. డబ్బు పోతే పోయింది, 10 మందిలో గుర్తింపు పడుతున్నాను అని చెప్పి ఒక ఆనందం పొందగలుగుతారు. ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో మీ విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. భేదాభిప్రాయాలు, ఇరుగు పొరుగు సఖ్యతలో కొన్ని కష్టాలు కూడా కలిగించగలుగుతుంది అని చెప్పే విషయాన్ని ఈ వారాంతంలో తెలుసుకుంటారు. ఈ రాశివారు విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది సూర్యనారాయణ స్వామిని పూజ చేసుకోవటం, సూర్యగ్రహారాధన చేసుకోవటం, శివాభిషేకం అనేది కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది.